ఎన్నికల వేళ అక్రమంగా తరలిస్తున్న కోట్ల విలువ చేసే మద్యాన్ని మహబూబ్ నగర్ జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక బాలనగర్ మండల కేంద్రంలో అర్ధరాత్రి సమయంలో గోవా నుండి విజయవాడకు లారీలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని 44వ జాతీయ రహదారి మీదుగా తరలిస్తున్నారు. అయితే అక్కడ పక్కా సమాచారంతో పోలీసులు అయితే తనిఖీలు నిర్వహించారు. ఓ లారీలో సేంద్రియ ఎరువులు మాటున కాటన్ లో మద్యం బాటిళ్లను తరలిస్తున్నారు. అయితే పోలీసులు లారీని నిశితంగా పరిశీలించగా గుట్టు బయటపడింది. ఇక 2 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని అయితే సీజ్ చేశారు. మద్యం సీసాలను గోవా నుంచి విజయవాడకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక పట్టుబడ్డ లారీని బాలనగర్ పోలీసు స్టేషన్ కి అయితే తరలించారు పోలీసులు. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల వేళ అక్రమంగా తరలిస్తున్న కోట్ల విలువ చేసే మద్యాన్ని మహబూబ్ నగర్ జిల్లా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇక బాలానగర్ మండల కేంద్రంలో అర్ధరాత్రి సమయంలో గోవా నుంచి విజయవాడకు లారీలో అక్రమంగా మద్యాన్ని 44వ జాతీయ రహదారి మీదుగా తరలిస్తున్నారు. అయితే పక్కా సమాచారంతో పోలీసులు అయితే తనిఖీలు నిర్వహించారు. ఓ లారీలో సేంద్రియ ఎరువుల మాటున కాటన్లలో మద్యాన్ బాటిళ్లను అయితే తరలిస్తున్నారు. పోలీసులు లారీని నిశ్చితంగా పరిశీలించగా గుట్టు బయటపడింది. 2 కోట్ల రూపాయల విలువైనటువంటి మద్యాన్ని అయితే సీజ్ చేశారు. ఇక మద్యం సీసాలను గోవా నుంచి విజయవాడకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ లారీని బాల్నగర్ మండల పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.